యాక్చువల్‌గా ఏంటంటే పీసీఓడీ అండ్ పీసీఓఎస్ తోటి చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఇలాంటి వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? సేమ్ ఇదే పీసీఓడి. ఇందాక మేము గుంటూరు వైద్య కళాశాలలో పెద్ద ఎత్తులో రీసెర్చ్ చేశాము. పీసీఓడి ఉమెన్స్ మీద రీసెర్చ్ చేశాము. సో లక్కీగా వాళ్ళందరూ కూడా కన్సీవ్ అయిపోయారు. అందరూ అంటే ఒక 10 మందిని తీసుకుంటే 10 మందిలో 8 మంది కన్సీవ్ అయిపోయారండి. ఇది మేము చెప్పిన డైట్ ఫాలో అయిన తర్వాత ఏం లేదు, కార్బోహైడ్రేట్స్ అన్నం తగ్గించుకోవడం, ప్రోటీన్ ఎక్కువ పెట్టుకోవడము, హెల్తీ ఫ్యాట్ ఎక్కువ పెట్టుకోవడం, కోడిగుడ్లు ఇటువంటివి కానీ ఏదైనా హెల్తీ ఫ్యాట్. దాంతో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయేసి బాటిల్ నెక్లో ఉంటుంది వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆ పీసీఓడి ఉమెన్కి. సో వాళ్ళు ఫర్టిలిటీ ఉండదు, వాళ్ళకి ఓవా సరిగ్గా రిలీజ్ అవ్వదు. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రోజను, యాండ్రోజన్స్ ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి ఆ పీసీఓడి ఉమెన్లో. సో ఎప్పుడైతే మీరు డైట్ రెక్టిఫై చేశారో అప్పుడు ఇవన్నీ కూడా రిలేటెడ్ అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అనమాట. ఎప్పుడైతే ఆహారం మార్పు చేశామో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా సరి చేయబడుతుంది, కన్సీవ్ అయిపోయారు. అలాంటి మహిళలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ డైట్లో ఎలాంటి ఆహార పదార్థాలు చేర్చుకుంటే మంచిదంటారు? అంటే ఇందాక చెప్పినట్టుగానే ఇంకొకటి, ఇందాక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తే మంచిది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 16 గంటల పాటు ఏమి తీసుకోకుండా ఉండదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఒక తొలి దశ. ఇంకా చాలా ఉన్నాయి దశలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. 16 గంటలు చేయొచ్చు, 18, 20, 24 ఇట్లా ఎంతైనా అంతవరకు ఉంది. బట్ బెస్ట్ ఏంటంటే 16 మినిమం ఫాలో అవ్వాలి. 16 గంటలు అంటే ఒక మీల్ స్కిప్ చేయాలి. ఒక టిఫినో లేదంటే లంచో డిన్నర్ ఏదో ఒక, ముఖ్యంగా టిఫిన్ స్కిప్ చేస్తే మీకు మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి భోజనం చేయొచ్చు, రాత్రి 8 గంటలకు భోజనం చేయొచ్చు. సో కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? కిడ్నీ దశలు ఉన్నాయండి. కిడ్నీ జబ్బు వచ్చింది అంటే కెనడాలో జాసన్ ఫంగర్ అనే శాస్త్రవేత్త కిడ్నీ డాక్టరేనండి. ఆయన వైద్యుడు, ప్రముఖ డాక్టర్. ఇలాగే ఆయన చాలా ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్ నెఫ్రాలజిస్ట్ కాబట్టి కిడ్నీ పేషెంట్లే వస్తారు ఆయన దగ్గరికి. అందరూ ఎవరితో దేంతో జబ్బుతో సఫర్ అవుతుంటారు జనరల్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అక్కడే కాదు ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కిడ్నీ వ్యాధితో వస్తున్నారంటే 2 జబ్బులు ప్రధానంగా ఉంటాయండి. 90% మందికి షుగర్ కానీ బీపీ కానీ ఉంటుంది. అవి ఉంటేనే కిడ్నీ డ్యామేజ్ అవుతాయి, అవి కంట్రోల్లో లేకపోతేనే డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల అప్పుడు ఆయన ఆలోచించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైటు ఆయన జాసన్ ఫంగార్ ప్రవేశించారు. సో కిడ్నీ ఎర్లీ స్టేజ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ డైట్తోనే మొత్తం తగ్గించుకోవచ్చు. లేట్ స్టేజ్ వచ్చేటప్పటికి మాత్రం నెఫ్రాలజిస్ట్ నిపుణుల ప్రకారం డయాలసిస్ కానీ వాళ్ళ సూచనల మేరకి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ఇందాక చెప్పినట్టుగానే కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడము, ఎర్లీ కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం, పిండి పదార్థాలు తగ్గించడము, ప్రోటీన్లు పెంచుకోవడం, హెల్తీ ఫ్యాట్ పెంచుకోవడమే.